టెక్నాలజీ అంటేనే ఖర్చు ఖర్చు ఖర్చు. ఈ విషయంలోనే చాలామంది అసంతృప్తి చెందుతూ ఉంటారు. వాళ్ళ ఆవేదన కొంతవరకు సమంజసమే. టెక్నో రంగంలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న విషయాలే. కానీ మీరు గమనించారా, 2025లో ఈ పరిస్థితి మారింది. టెక్నాలజీలో రెండో కోణం కనిపించింది. టెక్నాలజీ అంటే కేవలం ఖర్చు కాదు, ఆదా చేసే మార్గం కూడా అని అనిపిస్తుంది. ఎలా అంటారా? అదే చూద్దాం. ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్ ఏ హార్డ్వేర్ కొన్నా ఖర్చే. మరి సాఫ్ట్వేర్, మొబైల్ యాప్, ఆన్లైన్ టూల్ ఏది వాడదామన్నా కూడా ఖర్చే. ప్రపంచంలో ఏదైనా ఫ్రీగా రాదు కదా. నిజమే. కానీ 2025లో పరిస్థితి మారింది. అనవసరపు ఖర్చు తగ్గింది, ఆదా చేయడం మొదలైంది. అవునండి, నిజం. కానీ ఈ మార్పు చాలా సైలెంట్గా జరిగింది. అందుకే సరిగ్గా గమనిస్తేనే తెలుస్తుంది. రోజువారీ ఖర్చులో చిన్న చిన్న మార్పులతో పెద్ద ఎఫెక్ట్ తెచ్చింది టెక్నాలజీ. ఎలా అంటారా? ముందుగా ఫ్రీ ఏఐ టూల్స్ విషయం తీసుకుందాం. ఫోటో ఎడిటింగ్, గ్రాఫిక్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్. గతంలో ఇలాంటి పనులు చేయాలంటే ఎవరైనా ఖరీదైన సాఫ్ట్వేర్ వాడక తప్పని పరిస్థితి. 2025లో మాత్రం ఫ్రీ ఏఐ టూల్స్ వచ్చాయి. అలా పనులన్నీ ఫ్రీగా చేయడం మొదలుపెట్టాయి. ఫ్రీ టూల్స్ మరీ గొప్పగా ఉండకపోయినా బేసిక్ పనులన్నీ బ్రహ్మాండంగా చేసేస్తాయి. అందుకే చిన్న వ్యాపారులు, స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్లు ఏఐ వచ్చాక పెయిడ్ సాఫ్ట్వేర్కి ఆల్టర్నేట్స్గా ఫ్రీ ఏఐ టూల్స్ వాడుకోవడం మొదలుపెట్టారు. పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ లేకుండానే పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ విధంగా కామన్ పీపుల్కి నెల నెల వేల రూపాయలు ఆదా చేస్తోంది ఏఐ టెక్నాలజీ. ఇది కాదనలేని నిజం. ఇక సబ్స్క్రిప్షన్ల విషయంలో కూడా మనీ సేవ్ అవుతోంది. అదెలా? 2025లో సబ్స్క్రిప్షన్ ట్రాకింగ్ టూల్స్ వచ్చాయి. ఇవి జనం మనీని కాపాడుతున్నాయి. చాలామంది జనం రకరకాల టూల్స్కి సబ్స్క్రిప్షన్స్ కట్టేస్తారు. కొత్తలో కొద్ది కాలం వాడి తర్వాత వాటి గురించి మర్చిపోతారు. తర్వాత వాళ్ళు ఆ టూల్స్ వాడకపోయినా నెల నెల డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. ఇలా వాడని యాప్స్, వాడి మర్చిపోయిన ట్రయల్స్ తెలియకుండానే యూజర్ని దోచేస్తాయి. ఈ సైలెంట్ కిల్లర్స్ నుంచి మనని రక్షించేవే ఈ సబ్స్క్రిప్షన్ ట్రాకింగ్ టూల్స్. ఇవి ఏం చేస్తాయంటే మన సబ్స్క్రిప్షన్స్ని నోట్ చేసుకుంటాయి. ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తాయి. ఏవి వాడుతున్నాం, ఏవి అవసరం, ఏవి వేస్ట్ అనేది ప్రతిక్షణం కనిపెడతాయి. ఆ డీటెయిల్స్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో యూజర్కి స్పష్టంగా చూపిస్తాయి. సో యూజర్ తన అనవసర ఖర్చుల్ని తెలుసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ ట్రాకింగ్ టూల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఎంతో మందికి లాభం కలిగింది. లక్షల మంది సబ్స్క్రైబర్లు తమకి తెలియకుండానే లీక్ అవుతున్న వేస్ట్ మనీకి బ్రేక్ వేశారు. ఎంతో ఆదా చేసుకున్నారు. ఇదే కాదు, టెక్నాలజీ వల్ల మరికొన్ని రకాలుగా కూడా మనీ సేవ్ అవుతోంది. ముఖ్యంగా ట్రావెలింగ్ విషయంలోనూ, డైలీ ఖర్చుల విషయంలోనూ ఏఐ యాప్స్ జనం మనీని కాపాడాయని తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏదైనా ట్రావెల్ చేయాలనుకోండి. గతంలో ఎవరో చెప్పినా ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని ఖర్చు పెట్టేవాడు. కానీ ఇప్పుడు పూర్తి నాలెడ్జ్ ఉంటోంది. బెస్ట్ ట్రావెల్ టైం ఏది, తక్కువ ప్రైస్లో టికెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఫ్యూయల్ ఆదా చేసే మార్గాలేంటి, ఏ రూట్లో వెళ్తే మనీ సేవ్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ చెప్పే ఏఐ యాప్స్ వచ్చేశాయి. ట్రావెల్ విషయమే కాదు, గ్రాసరీ షాపింగ్లో కూడా ప్రైజుల్ని కంపేర్ చేసి చూపించడం, మనకి ఉపయోగపడే ఆఫర్లని గుర్తించి అలర్ట్ చేయడం ఎన్నో యాప్స్ చేస్తున్నాయి. అఫ్కోర్స్ వీటి వల్ల ఆదా అయ్యే అమౌంట్ తక్కువే కావచ్చు. కానీ చిన్న ఫ్యామిలీల్లో ఈ చిన్న చిన్న ఆదాలే బడ్జెట్ని బెటర్ చేస్తాయి. కాబట్టి ఈ విషయంలో టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అన్నట్టు 2025లో టెక్నాలజీ వల్ల డబ్బు మాత్రమే కాదండి, టైం కూడా ఎంతో సేవ్ అయింది. నిజానికి చాలా సందర్భాల్లో టైం సేవ్ అయితే డబ్బులు కూడా సేవ్ అయినట్టే. ఉదాహరణకి, ఒక పని కోసం బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిందనుకోండి. ట్రావెలింగ్ ఖర్చు, క్యూ టైం ఖర్చు, ఇవి కాక శ్రమ, ఇలా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఆన్లైన్ సర్వీస్ అయితే టైం, మనీ, శ్రమ అన్నీ సేవ్ అవుతాయి. 2025లో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సేవలు పూర్తిగా ఆన్లైన్ సర్వీసులుగా మారాయి. ఏఐ టూల్స్ హెల్ప్తో ఒకప్పుడు ఒక రోజులోనో కొన్ని గంటల్లోనో చేసే పని ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతోంది. ఇవి మాత్రమే కాదు, ఈ మధ్య ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ టూల్స్ కూడా వస్తున్నాయి. వీటిని ఎక్కువ మంది వాడడం లేదు, కానీ సరిగ్గా యూజ్ చేస్తే వీటి వల్ల రిపేరింగ్ ఖర్చులు, రీప్లేసింగ్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంతకీ ఏంటి ఈ డయాగ్నోస్టిక్ టూల్స్? మనం వాడే పరికరాల్లో సమస్య ఉంటే అదేంటన్నది వీటి వల్ల ఈజీగా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో సమస్య వచ్చిందనుకోండి. అది హార్డ్వేర్ సమస్య, సాఫ్ట్వేర్ సమస్య, చిన్నదా పెద్దదా డయాగ్నోస్టిక్ టూల్స్ కనిపెట్టి చెప్పేస్తాయి. అంతేకాదు సమస్యకి సొల్యూషన్ కూడా సూచిస్తాయి. ఇందువల్ల చిన్న సమస్యకి పెద్ద రీప్లేస్మెంట్ అవసరం ఉండదు. రిపేరింగ్ లేదా రీస్టోరింగ్ తక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది. ముఖ్యంగా మొబైల్స్, ల్యాప్టాప్స్, హోమ్ అప్లయన్సెస్ వాడే వాళ్ళకి ఈ డయాగ్నోస్టిక్ టూల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.
మొత్తం మీద 2025లో టెక్నాలజీ మనకి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. టెక్ అంటే ఖర్చు మాత్రమే అనుకోనక్కర్లేదు. సరైన టెక్నాలజీ వాడితే మనీ ఆదా అవుతుంది. టెక్నాలజీ మన జేబులో నుంచి డబ్బుని లాక్కోవడమే కాదు, మన జేబుని కాపాడగలదు కూడా. అవసరాన్ని అర్థం చేసుకుని అనవసర ఖర్చుల్ని తగ్గించుకునే టెక్నాలజీ ఇప్పుడు మన ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. అందుకే 2025కి థ్యాంక్స్ చెబుదాం.